భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 9/11/2025 స్వస్తిశ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష చవితి ఆదివారం. చవితి ఉదయం 9:54 వరకు, అనంతర పంచమి. నక్షత్రం ఆరద్ర నక్షత్రం రాత్రి 2:29 వరకు. వర్జ్యం ఉదయం 11:46 1:16 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 3:52 నుండి 4:37 వరకు. సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 5:23. అమృతగడ సాయంత్రం 5:02 నుండి 6:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం లేదు ఈరోజు. సిద్ధియోగం రాత్రి 9:44, భవ ఉదయం 9:54, కౌలవకరణం రాత్రి 8:54 వరకు. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి దైవబలంతో ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో ఈరోజు విజయం సాధించగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారి ఉద్యోగ విషయంలో లాభాలు, శుభవార్తా శ్రవణాలను ధనము కోసమే ప్రయత్నాలు అనేకంగా చేస్తారు, ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దేవాలయ దర్శనం చేయండి, గోసేవ చేయగలిగితే ఇంకా మంచిది. మిథున రాశి వారికి మీపై సానుభూతి పెరిగే అవకాశం, జనాల్లో సంఘంలో గౌరవము, విశేష ధనలాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ మీకు అనుకూలం. కర్కాటక రాశి వారి కొన్ని సమస్యల నుండి సతమతం అవుతూ ఉంటారు. దైవబలంతో ధైర్యంతో దైవ ఆరాధన చేయడం వల్ల, తులసి బృందావనంలో కార్తీక దామోదర ఆరాధన వల్ల మీకు మేలు కలుగుతుంది. సింహరాశి వారికి సేవకుల వల్ల లాభాలు, దూర ప్రాంత ప్రయాణాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. గోసేవ చేయండి, గోజుట్టు ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసాన్ని సమర్పించడం వల్ల మేలు కలుగుతుంది. కన్యారాశి బంధుమిత్రులతో మాట పట్టింపులు, గౌరవభంగం ఉంది. విలువను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా అనుకూలంగా ఉండాలంటే శివాలయ దర్శనం చేయండి. అలాగే సూర్య ఆరాధన దర్శనము కూడా మేలు చేస్తుంది. తులారాశి వారి ఆరోగ్య లాభాలు, శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం. సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, సూర్యుని ఉద్దేశించి దీపారాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితంలో అనుకూల ఫలితాలు, శుభ ప్రయత్న లాభాలు, సంతానం ద్వారా శుభ సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి, దీపారాధన చేసి ఆవునే దీపారాధన వెలిగించడం వల్ల, సూర్యుడికి సమర్పించడం వల్ల మేలు కలుగుతుంది. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు, ధనాదాయం బాగుంటుంది. దానివల్ల కుటుంబ ఆనందం ఉంటుంది. కుటుంబంలో అందరి సహాయ సహకారాలు మీకు అందే అవకాశం. ఆదిత్య హృదయ పారాయణ, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది. మకర రాశి వారు రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఉన్నాయి. ధన గృహ వాహన లాభాలు ఉన్నాయి. దానివల్ల ఆనందంగా ఉండగలుగుతుంది. కార్తీక దీపారాధన, ఆకాశదీప దర్శనము, కార్తీక పురాణ శ్రవణం మీకు అనుకూలం. కుంభరాశి వారికి సంతానం వల్ల ఇబ్బందులు, కొన్ని అశుభ వార్తలు వినటం, సాయంకాలానికి అనుకోని కార్యజయం కూడా ఉండే అవకాశాలు. ఇంకా అనుకూలంగా ఉండాలంటే కనుక ఈరోజు చక్కగా మీరు ఇష్టదేవత ఆలయ దర్శనము, కార్తీక దీపారాధన, దీపదానం చేయడం వల్ల సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీనరాశి వారికి ఉద్యోగంలో లాభాలు, కుటుంబ ఆనందం, కుటుంబంతో ప్రయాణాలు అనుకూలిస్తాయి. గోసేవ, దేవాలయ దర్శనాలు, దీపదానం, స్వయం పాకదానం వల్ల మీకు మేలు కలుగుతుంది.